ఇప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల చాలా మందికి బెనిఫిట్ జరుగుతూ ఉంది. బట్ ఆటో వాళ్ళ పరిస్థితి చూస్తుంటే కొంత అగమ్య గోచరంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. మరి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆటో వాళ్ళని పిలిచిన దాఖలాలు లేవు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది వాళ్ళ యొక్క? తప్పనిసరిగా అలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. వారు బహుశా పాపం ఫ్రస్ట్రేషన్ లో బాధల్లో చేసుకోవడం, వారికి సానుభూతి నా తరఫు నుండి. తప్పనిసరిగా ఆటో కార్మికులను కూడా ఈ యొక్క ప్రభుత్వం ఆదుకునే దిశగా ఉంది. 100కు 100% ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజలను ఆదుకునే ప్రభుత్వం. ఎవరికి కూడా ఇబ్బంది కలగబెట్టే, సరే కొన్ని సందర్భంలో కొన్ని మంచి జరిగినప్పుడు కొన్ని చెడులు జరుగుతుంటాయి. ఇంత మంచి పథకాన్ని అయినప్పుడు కొంతమందికి లాస్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి వారిని కూడా ఆదుకునే దిశగా పోతుంది. 100% ఆటో వాళ్ళని కూడా ఆదుకుంటామనే భావన ఉంది. తప్పనిసరిగా వారిని కూడా ఆదుకుంటాం. ఇప్పుడు కుంకుమ భరణితోటి వనం నుంచి జనంలోకి వచ్చే సమ్మక్క సారాలమ్మ వనజాతర సంబంధించి గత ప్రభుత్వాలు కూడా జాతీయ పండుగ గుర్తించాలని చెప్పేసి అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా వెరీ అన్ఫార్చునేట్ ఈ సమయం వరకు కూడా జాతీయ పండుగ గుర్తింపు కాలేదు. ఎందుకంటే 2వ కుంభమేళగా వనజాతర ఒక టెంపుల్ ఉండదు, కేవలం భరణి, కుంకుమ భరణి రూపంలో వనం నుంచి జనంలోకి వచ్చే సమ్మక్క సారాలమ్మ జాతరని కూడా జాతీయ పండుగ గుర్తించాలని చెప్పి చాలా మంది గతంలో ప్రయత్నం చేశారు, కానీ అవి విఫలమైనాయి. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా ఇది చాలా ప్రజల విశ్వాసం కలిగిన జాతర ఇది. మరియు ఈ యొక్క కుంభమేళ సెకండ్ కుంభమేళ అంటారు, నిజమే. ఆ కుంభమేళను చేయడం అంటే అక్కడ ఎంత జనం ఉంటారంటే వారికి ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు వెళ్తుంటారు. కాబట్టి తప్పనిసరిగా సీతక్క ఆయంలో అవుతుంది. కాబట్టి సీతక్కకు బాగా తెలుసు అక్కడ ఆ యొక్క పరివారం కానివ్వండి, అక్కడ టెంపుల్ కానివ్వండి, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా సీతక్క గారికి తెలుసు. కాబట్టి తప్పనిసరిగా ఈ జాతరను ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి స్టేట్ ఫెస్టివల్ గా తీసుకొని వస్తే చాలా సంతోషం. ఆ దిశగా బహుశా సీతక్క గారు ఒక అడుగు ముందుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్న మనిషి సీతక్క. తప్పనిసరిగా ఈ స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ అయితే అంతకంటే ఆనందం కాంగ్రెస్ ప్రభుత్వంలో డిక్లేర్ అయితే చాలా సంతోషంగా భావిస్తాను.